ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రామచంద్రపురం వార్డు సచివాలయ ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. తమ సమస్యలను తీర్చే వరకు పోరాటం ఆగేదే లేదని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులందరికీ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలి అని, 6 సంవత్సరాల నుండి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అని, సచివాలయం ఉద్యోగులను మాతృశాఖలలో విలీనం చేయాలి అని, సీనియారిటీ లిస్టులను తయారు చేసి దాని ప్రకారం పదోన్నతులు ఇవ్వాలి అని, సెలవు దినాలలో ప్రభుత్వం డ్యూటీలో చేయించే పద్ధతిని విడనాడాలి అని వారు డిమాండ్ చేశారు. రామచంద్రపురం పట్టణంలో గల 12వ సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. శనివారం జాతీయ నాయకులకు వినతి పత్రాలను అందించి తమ సమస్యలను చెప్పుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోనసీమ జిల్లా అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగులు, గౌరవ అధ్యక్షులు మద్దాల బాపూజీ, చైర్మన్ విత్తనాల హరికృష్ణ, వైస్ చైర్మన్లు పడుపులేటి వీరలక్ష్మి, పి రమారెడ్డి, కన్వీనర్ రుద్రాక్ష దుర్గాప్రసాద్, కో కన్వీనర్ చొల్లంగి సత్యనారాయణ, 12 సచివాలయాల అడ్మిన్లు మరియు అధిక సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రేపు 1వ తేదీన సామాజిక పెన్షన్లు ఇవ్వాలా ఇవ్వద్దు అనే దాని మీద చర్చ జరిగినప్పుడు ప్రధాన సంఘాలైనటువంటి మన 2 సంఘాల నాయకులు సామాజిక పెన్షన్లు అనేది పేదలు, మధ్యతరగతి ప్రజలు, వృద్ధులు, వికలాంగులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది సామాజిక అంశం కాబట్టి ప్రజల్లో మనం చులకన అవ్వకుండా మనం ఉద్యమాలు కొనసాగితేనే, ప్రజా మద్దతు మన పోరాటాలకు ఉంటేనే మన సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. మనం ఎప్పుడైతే మనం ఇవ్వడం ఆగిపోతుంది, మన ఉద్యమం ముందుకెళ్ళదు, ప్రభుత్వం ఉక్కు పాదాలతో మనం అందిలేస్తుంది. ప్రజలు కూడా మన మద్దతు లేకుండా చేత్కరించుకుంటారు. భవిష్యత్తులో మన ఉద్యమం దీర్ఘకాలంగా కొనసాగదు. ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించడంలో బాతుకాసు మనకు అర్థం చేయకూడదు. మన సూచన భిన్నంగా కొన్ని సంఘాలు మన ఉద్యమానికి పక్కదాపత్యం ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం మీరందరూ కూడా అదే. భోజన విరామం సమయంలో సచివాలయ ఉద్యోగుల యొక్క డిమాండ్లపై లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో మా సచివాలయ ఉద్యోగులు 1,36,000 మంది ఉన్నారు. అందరూ డబల్ఎంఏ, ఎంఎస్సీ, బీఈడీ ఇలాంటి ఉన్నత చదువులు చదువుకుని ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్గా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగుల వలె మాకు కూడా హక్కులు, సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి మేము భావించడం జరిగింది. కానీ మా విద్యార్థులకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా వాలంటీర్ల పని విధానంతో మమ్మల్ని అందరికీ రాష్ట్ర ప్రభుత్వం మానసికంగా ఆవేదన చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి నిరంతరం తీసుకెళ్లడంలో మేము ముందుంటున్నాం. అధికారి ఆదేశాలు పాటించడంలో మేము ముందుంటున్నాం. ప్రజలు ఏ సౌకర్యం కోసం, ఏ సమస్య కోసం వచ్చినప్పటికీ మా సచివాలయం నిమిత్తం లేకుండా మేము సర్వీస్ని ప్రజలకు మేము రాష్ట్రంలో సమకూరుస్తున్నప్పటికీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వడంలో, మా హక్కులు ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అంటే మాకు ఇంకా నోషనల్ ఇంక్రిమెంట్లు 6 సంవత్సరాలు మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు. అలాగే మా ఉద్యోగులకి విద్యార్హతకు సంబంధించి సీనియారిటీ లిస్టు ప్రకటించలేదు. మాకు ప్రమోషన్కి సంబంధించినటువంటి ఛానల్ కల్పించడం లేదు. ముఖ్యంగా మాతృశాఖకు సంబంధించినటువంటి మా వాళ్ళందరినీ ఆ శాఖలకి కలపాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు కూడా అదర్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు కూడా మమ్మల్ని అనుసంధానం చేయలేదు. అలాగే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి సెలవు దినాలలో మమ్మల్ని పనిచేయించుకుంటున్నారు. ఇది అన్యాయం, అమానుషం. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను విస్మరిస్తూ, ఉద్యోగుల యొక్క కనీస హక్కులను విస్మరిస్తూ మా సచివాలయ ఎంప్లాయీస్తో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇది
ఇది అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. అయ్యా మేము కోరేది కొంచెం కోరికలు కాదు, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల వలె మాకు కూడా సమాన పని విధానం ఉండాలని, సమాన హక్కులు ఉండాలని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో మా సర్వీస్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగుల ఎంప్లాయీస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇది మా ఉద్యోగుల కనీస డిమాండ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా సంఘం తరఫున చైర్మన్ గారు విత్తనాల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, అలాగే మా వైస్ చైర్మన్ గారు వీరలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఈ నాయకత్వంలో ఈరోజు రామచంద్రపురం సచివాలయ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.